వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. చారగండ మండలం ఎర్రవెల్లి గ్రామ సమీపంలో డిండి నార్లాపూర్ ఎత్తిపోతల రిజర్వాయర్ నిర్మాణానికి వ్యతిరేకంగా భూ నిర్వాసితులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. తమ భూములు జీవనాధారాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తూ గ్రామస్తులు నిర్వాసితులు ఈ దీక్షలో పాల్గొన్నారు. ప్రాజెక్టు కారణంగా వ్యవసాయ భూములు ముంపునకు గురవుతున్నాయని, జీవన భద్రత కోల్పోతామని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక భూ నిర్వాసితులకు సంఘీభావంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కలవకుంట్ల కవిత స్వయంగా దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో పేదల భూములను బలి చేయడం అన్యాయమన్నారు. ముందస్తు చర్చలు లేకుండా సముచిత పరిహారం ప్రకటించకుండా ప్రాజెక్టులు చేపట్టడం వల్లే ప్రజలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వస్తుందని విమర్శించారు. 800 ఎకరాల చెరువు దాన్నే కొద్దిగా పెద్ద చేసుకొని బండ్ స్ట్రెంథన్ చేసుకుంటే ఇప్పుడు ఏదైతే ఇస్తామంటున్నారో వాటన్నిటికీ కూడా మా పొలాలన్నిటికీ నీళ్ళు ఇచ్చే ఆస్కారం ఉంది. అది ఉందని పదే 8 ఏళ్ల నుంచి మొత్తుకుంటున్నా, అప్పుడు బీఆర్ఎస్ అయినా ఇప్పుడు కాంగ్రెస్ అయినా కూడా చెవిటోడి మీద శంఖ ముందిరేటే మన పరిస్థితి అవుతుంది తప్పితే ఎప్పుడు కూడా విన్నటువంటి దాఖలాలు లేవు. అందరు బాగుండాలనే ఆలోచనతోనే ముందడుగేద్దాం. ప్రత్యేకించి ఎర్రవల్లి గ్రామస్తులకు, తండావాసులకు మీ చెల్లగా నేను మాట ఇస్తా ఉన్నా. ఈ డిండి ప్రాజెక్టులో మాత్రం మన ఊరు మునగకుండా చూసుకోవడానికి నా శాయశక్తుల నేను ప్రయత్నం చేస్తాను. ఇంత మంచి ఐక్యత చూపిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు, మరొకసారి నాలో ఉద్యమ ఆకాంక్షను రేకెత్తించినందుకు ఎర్రవల్లి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. జై ఎర్రవల్లి, జై ఎర్రవల్లి, జై తెలంగాణ. థ్యాంక్ యూ. జై జాగృతి. భువనగిరి పట్టణంలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పర్యటించారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులకు వారు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాప్రభుత్వ పథకాలకు పేద ప్రజలను చేరవేయడంలో సర్పంచ్లు కీలక పాత్ర పోషించాలని చెప్పారు. ఎన్నికలు ముగిసిన తర్వాత పంతాలు, విభేదాలు పక్కన పెట్టి అందరినీ కలుపుకుని గ్రామాభివృద్ధి కోసం పనిచేయాలన్నారు. వీడు మనోడు, వాడు పగోడు అనే భావనతో నాయకత్వం ఎదగదని స్పష్టం చేశారు. పోటీ చేసుకున్నా, తక్కువ ఓట్లతో ఓడిపోయినా, పోటీ చేసి ఎక్కువ ఓట్లతో ఓడిపోయినా మీరెవరు కూడా అదే భరత్తు మన ఓటమి విజయానికి నాంది కావాలి. మీరు ఇలా ఓడిపోయినంటే ఆ గ్రామంలో మొదటిసారి ఎట్లా గెలవాలంటే ఓడిపోయినా మీరు ప్రజలనే ఉండాలని చెప్పి మీకు ఓడిపోయిన వాళ్ళందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ, పోరాటం చేసి ఓడిపోయిన మీకు ఎప్పుడు కూడా ఓడిపోయినామనో, పదవి పోయినో, మనకు పని కాలేదని చెప్పు కేసీఆర్ అలిగి పామలో పడుకోవద్దు. 9.5 రాజులాగా మొత్తం బ్రహ్మాండంగా తిరిగాడు. 7 లక్షల కోట్లు అప్పు చేసాడు. ముఖ్యమంత్రి పదవి పోగానే పామలో పడ్డాడంటే మొన్న నిన్న వారం రోజుల కింద వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. మీకు ఆయనకి ఏ తేడా ఉండదు ఓడిపోయిన వాళ్ళకు. నూతనంగా గెలిచిన సర్పంచ్లకు ప్రత్యేకంగా నా తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీతో పాటు గెలిచిన వార్డు మెంబర్లు, మీతో పాటు మీ అందరూ కూర్చొని ఎన్నికైన ఉప సర్పంచ్లకు కూడా శుభాకాంక్షలు. దాంతో పాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు కూటమి ప్రభుత్వంలో గుబులు రేపాయని మాజీ మంత్రి తానేటి వనిత వ్యాఖ్యానించారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆమె ప్రభుత్వం ఎంత వేధింపులకు పాల్పడినా వైసీపీ కార్యకర్తలు ధైర్యంగా నిలబడాలని పిలుపునిచ్చారు. రక్తరార్పణం చేసిన కార్యకర్తలను రాష్ట్ర బహిష్కరణ చేయాలన్న హోంమంత్రి వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. గతంలో అనేక సందర్భాల్లో ఇలాంటి ఘటనలు జరిగినప్పటికీ అప్పటి ప్రభుత్వాలు ఈ తరహా వ్యాఖ్యలు చేయలేదని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వ వైఖరిలో ద్వంద్వ ప్రమాణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని విమర్శించారు. ఈ సంస్కృతిని స్టార్ట్ చేసింది ఎవరు? మరి ఆ రోజున మీ భావమరిది సినీ నటుడు, మరి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారు సినిమా రిలీజ్ అప్పుడు 20 పొట్టేళ్ల తలలు నరికి ఒక దండలా గుచ్చి ఆయన కట్అవుట్కి కట్టిన పరిస్థితులు ఈ మధ్య కాలంలోనే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కదండి ఇవన్నీ జరిగాయి. మరి అప్పుడు ఎందుకు మీరు ఎవరు స్పందించలేదు? అప్పుడు ఎందుకు మీరు ఖండించలేదు? ఎందుకు ఆ రోజున వాళ్ళ మీద మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు? అంటే మీ కార్యకర్తలకు ఒక న్యాయం, మా కార్యకర్తలకు ఒక న్యాయం. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా లేక ఏమనాలి దీన్ని? ఈ రోజున మీరు మమ్మల్ని అంటున్నారు, ప్రతి దానికి మమ్మల్ని నిందిస్తున్నారు. ఈ రోజున అలాంటి రాక్షస పాలన చూపించేది మీరు.
డిసెంబర్ 31న అర్ధరాత్రి 1 గంట వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉంచాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై గోష్మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం యువతను తప్పుదోవ పట్టించే ప్రమాదకర చర్యగా మారుతుందని ఆయన విమర్శించారు. ఒకవైపు డ్రగ్స్ రహిత న్యూ ఇయర్ వేడుకలు జరగాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సూచనలు ఇస్తుంటే మరొక వైపు ప్రభుత్వం మద్యం అమ్మకాల సమయాన్ని పెంచడం ద్వంద్వ వైఖరికి నిరసనమని అన్నారు. ఇది ప్రజల భద్రత, ఆరోగ్యం గురించి ఆలోచించిన నిర్ణయం కాదు అని, కేవలం ప్రభుత్వ డ్రామా మాత్రమేనని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. మద్యం కారణంగా ఇప్పటికే అనేక సామాజిక సమస్యలు ఉత్పన్నమవుతున్నప్పటికీ రోడ్డు ప్రమాదాలు, కుటుంబ కలహాలు పెరుగుతున్నాయని ఆయన చెప్పారు. దీనికి కంట్రోల్ కావాలి, మంచిదే. ఒకవైపు కాదు, యాక్షన్ ఉండాలి, కరెక్ట్ యాక్షన్ ఉండాలి. గతంలో డీజీపీ గారు ఒక మాట అన్నారు, రౌడీ షీట్లు సోషల్ మీడియాలో రాకూడదు. కానీ మా దగ్గర అయితే ఓపెన్ గా రౌడీ షీటర్లు స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఛాలెంజ్ కూడా చేస్తున్నారు. కానీ పోలీస్ నుంచి నో యాక్షన్. రాజకీయ నేతలు రాజకీయం మారితే దానికి ఒక అర్థం ఉంటది, కానీ పోలీసులే రాజకీయం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టం. హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ స్పందించారు. శివాజీ మహిళా కమిషన్ ముందు ఇప్పటికే క్షమాపణలు చెప్పారని, ఆయన ఉద్దేశపూర్వకంగా ఎవరిని కించపరచాలనే భావనతో వ్యాఖ్యలు చేయలేదని కేఏ పాల్ తెలిపారు. ఒక వ్యక్తి తప్పు ఒప్పుకుని క్షమాపణ చెప్పిన తర్వాత కూడా అదే విషయాన్ని కొనసాగించడం సరికాదన్నారు. ఈ సందర్భంగా కేఏ పాల్ మరొక ఘటనను ప్రస్తావించారు. ఒక బహిరంగ ఈవెంట్ లో నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేస్తున్న వ్యాఖ్యల విషయంలో అప్పట్లో ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. రాజకీయ మద్దతు ఉన్న వారిపై ఒక రకమైన వైఖరి, లేని వారిపై మరొక రకమైన వైఖరి అవలంబించడం సరైంది కాదు అన్నారు. His words were not that appreciated. But when Balakrishna, actor, a bigger actor, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. విజయనగరం జిల్లా మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నడిపేన శ్రీనివాసరావు మరియు వారి కుమార్తె మాజీ ఏఎంసీ చైర్మన్ శశి భార్గవి ఆదివారం జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి పార్టీలో జాయిన్ అవడం తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా నేతలు, మహిళా కార్యకర్తలు పాల్గొని వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. Telugudesam party, billions of debt if they join BJP. This is very dangerous. And also Prime Minister Modi is criticized globally. It breaks my heart that he went to church and thousands of Christians in all over India, especially North India, Chhattisgarh, Jaipur and all these places, being attacked for going to church. It is ruining India's economy, India's image globally. Therefore, I am requesting the Prime Minister, please step up, save Indian image globally. Let us do something noble to make India greater than any nation in the world. Thank you. Share this video. Actor Shivaji is summoned and called by the National Women Commission for his remarks about actors. హైదరాబాద్ మహానగర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన మహానాయకుడు పి జనార్దన్ రెడ్డి సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సమైక్య పాలనా కాలంలో హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించాలనే లక్ష్యంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల తరపున పోరాడిన నాయకుడు పీజేఆర్ అని ఆయన గుర్తు చేశారు. ప్రాంతాలు, కులాలు, పార్టీలకు అతీతంగా ప్రజలు మన్నలను పొందిన అరుదైన నేతగా పి జనార్దన్ రెడ్డి నిలిచారని కేటీఆర్ తెలిపారు. పేదల సమస్యలపై రాజీ పడకుండా పోరాటం చేసిన నాయకత్వం నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ఉద్యమించిన వ్యక్తిత్వం పీజేఆర్ కు ప్రత్యేక గుర్తింపునిచ్చిందన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత కేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మరి ప్రజల తరపున నిలదీసిన నాయకుడు పీజేఆర్ గారు. తెలంగాణకు ఇవాళ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన అభివృద్ధి, తరాల నాయకులందరూ కూడా ఆయనలాగా మరి ప్రజలకు సేవ చేస్తూ ప్రజాసేవలోనే కన్ను మూసే భాగ్యం చాలా తక్కువ మందికి దొరుకుతుంది. ఆ భాగ్యం పీజేఆర్ గారికి దొరికింది. భవిష్యత్తులో ఆయన ఆశయాలను మేమందరం కూడా కొనసాగిస్తూ హైదరాబాద్ నగరాభివృద్ధికి, తెలంగాణ ప్రజల సంక్షేమానికి కట్టుబడి
పనిచేస్తామని తెలియజేస్తూ వారి ఆత్మ శాంతించాలని ఈ 18వ వర్ధంతి సందర్భంగా ఇంత ఘనంగా ఏర్పాట్లు చేసిన వారి తనయుడు. మరి నిజంగా చెప్పాలంటే ఏ తండ్రికైనా ఒక కొడుకు ఇచ్చే ట్రిబ్యూట్, ఒక సంతానం ఇచ్చే ట్రిబ్యూట్ ఏంటంటే వారి ఆశయాలను వారు మరణించిన ఇంత వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. తిరుపతి జిల్లా చంద్రగిరి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వేకువజామున 1:35 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. ఇక వైకుంఠ దర్శనానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకున్నారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగుతుంది. భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు టీటీడీ అధికారులు. ప్రకాశం జిల్లా పామూరులో వెంచేసి ఉన్న శ్రీ మదన వేణుగోపాల స్వామివారి దేవస్థానంలో వైకుంఠ రాజగోపుర దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు. గుంటూరు జిల్లా మంగళగిరిలో వెంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సహిత లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నందు తెల్లవారుజామున 4 గంటలకు ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారు ఉభయ దేవరలలో బంగారు గరుడ వాహనంపై ఉత్తర ద్వారంతో భక్తులకు దర్శనమిచ్చారు. వేలాది మంది భక్తజనం స్వామివారికి హారతులతో స్వాగతం పలికారు. ఆలయ అధికారులు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఆలయాన్ని అంతటిని రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. రండి సార్, నడవండి, రావాలా.
తూర్పు గోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ సమావేశంతో పాటుగా రెవెన్యూ క్లినిక్లో ప్రజల రెవెన్యూ సమస్యలను కలెక్టర్ ఇతర అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించి రీల్ టైంలో పరిష్కరించడం జరిగిందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు అనుసరించి రెవెన్యూ విభాగంకు చెందిన సమస్య పరిష్కార వేదిక తొలిసారిగా నిర్వహించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, డిఆర్ఓ టి సీతారామమూర్తి, ఆర్డీఓలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, సర్వే అధికారులు పాల్గొన్నారు. నా పేరు మధ్యపట్ల విద్య. మాది కొవ్వూరు గ్రామం, కొవ్వూరు మండలం అండి. మాది కొద్దికాలంగా పొలం సర్వే నెంబర్ కనిపించట్లేదనేసి కంప్లైంట్ పెట్టుకున్నాం. సంవత్సరం నుంచి తిరుగుతున్నా అవ్వలేదండి. ఈరోజు ఈ ఆఫీస్కి వచ్చి ఇక్కడ మా ఇది చెప్పామండి. వెంటనే 1 గంటలో మొత్తం ఎంఆర్ఓ సారు, ఆర్డీఓ మేడం గారు, కలెక్టర్ సార్ ఆధ్వర్యంలో 1 గంటలో డిజిటల్ సైన్స్ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీల పరిష్కారం నాణ్యతగా ఉండాలని ఆయా శాఖల అధికారులకు ఆర్డీఓ కార్యాలయ పరిపాలనాధికారి ఎం సుజాత సూచించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ గ్రీవెన్స్ లో వివిధ సమస్యల పరిష్కారం కోసం 5 అర్జీలు అందాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గడువు ముగిసేలోగా అర్జీలను పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. కొత్త పెన్షన్ ఇప్పుడు వరకు పెట్టుకోలేదా? కొత్త పెన్షన్ ఇప్పుడు వరకు పెట్టుకోలేదా? తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలాగా చర్యలు చేపడుతున్న నేపథ్యంలో కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా దివ్యాంగులు, వృద్ధుల ట్రాన్స్జెండర్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అర్హులైన విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులతో మాట్లాడి దివ్యాంగుల స్వలంబన, జీవనోపాధి పెరుగుదలే ప్రభుత్వ లక్ష్యమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 1 లక్ష విలువైన కృత్రిమ అవయవాలు, వినికిడి పరికరాలు, చక్రాల కుర్చీలను కలెక్టర్ కీర్తి చేకూరి మరియు జిల్లా సంయుక్త కలెక్టర్లు లబ్ధిదారులకు చేతుల మీదుగా అందజేశారు. ఐడెంటిఫికేషన్ అని కాల్. మీరు ఎక్కడికి వెళ్ళారండి? ఇంకా మా కాళ్ళు, చేతులు, కాళ్ళు అప్లైన్స్ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బొమ్మూరు కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి అధికారులతో పీజీఆర్ఎస్, రెవెన్యూ సమస్యలు, స్వామిత్వ సర్వే, అలాగే యూరియా లభ్యత, ఈపీటీఎస్, లీగల్ కేసులు, గృహ నిర్మాణం తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సమీక్షించారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జనవరి నెలకు సంబంధించిన పింఛన్లను డిసెంబర్ 31వ తేదీనే పంపిణీ చేయనున్నట్లుగా జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్, జిల్లా రెవెన్యూ అధికారి సీతారామమూర్తి, కేఆర్ఆర్సీ డిప్యూటీ కలెక్టర్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆల్రెడీ గ్రూప్ అయిన ఉన్నాడు, వాటికి ఒక డాక్యుమెంట్ ఉంటుంది, హక్కు ఉంటుంది, తప్పు పడింది, ఒకసారి ఇంకోసారి అనేది ఇప్పుడు కావాలని 3 days ఇచ్చారు. ఇప్పుడు అవైలబిలిటీ 230 టన్స్ ఉంది, ఎక్సెస్ ఉంది మీ దగ్గర. ఇప్పుడు చెప్పేది వేరే విధంగా చెప్తున్నా.
ఎంత రిక్వైర్మెంట్ ఉంది నెక్స్ట్ 3 days కి మెట్రిక్ టన్స్, ఎంత అవైలబిలిటీ ఉంది ఇంక్లూడింగ్ రీటైల్, EACS. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా బాపట్ల చీలు రోడ్లో గల రుక్మిణి సమేత పాండురంగ స్వామి దేవస్థానంలో ఆలయ అర్చకులు రొంపిచెర్ల కేశవాచార్యుల ఆధ్వర్యంలో ఉత్తర ద్వార దర్శనంలో స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో పాల్గొని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి విశేష పూజా కార్యక్రమం, నైవేద్యం, నీరాజనం, మంత్రపుష్పాలు, తీర్థ ప్రసాద వినియోగ కార్యక్రమాలు నిర్వహించారు. పాపహం పాపకర్మాః పాపాత్మా పాపసంభవ ప్రాహిమాన్ కృపయా దేవా శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్షోదనార్థన ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. చత్రమాస్యోపచార సిద్ధోపచార భక్తోపచార సమస్తోపచార పూజాం సమర్పయామి. కృష్ణ ప్రచోదయాత్. ఓం రుక్మిణ్యై చ విద్మహే కృష్ణప్రియాయై చ ధీమహి తన్నో రుక్మిణీ ప్రచోదయాత్. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్తూరు జిల్లా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి అనుబంధ ఆలయమైన శ్రీ వరదరాజస్వామి ఆలయంలో మహోత్సవం వైభవంగా ప్రారంభమైంది. ఉదయం 3:30 తిరుమల సేవ అనంతరం 5 గంటలకు స్వామివారి ఉత్తర ద్వార దర్శనాన్ని ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస భట్టాచార్యులు స్వామివారి కైంకర్యాలు నిర్వహించగా ఈ సందర్భంగా ఈవో పెంచల కిషోర్ మాట్లాడుతూ తిరుమంజనం, అభిషేక కార్యక్రమాల అనంతరం ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తినట్లుగా తెలిపారు. 2025 మంగళవారము వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉదయం 3 గంటలకు స్వామివారి సుప్రభాత సేవ తిరుపాలి సేవ ప్రారంభించి మహాసభల తిరుమంజనం పిలిపించి 5 గంటలకు చాలా మంది జనాలు భక్తితో ఇక్కడికి వచ్చి భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. మరింత ఏర్పాట్లు చేసి మరింత డివోటీస్ భక్తులు ఈ దేవాలయానికి వచ్చేలాగా తదుపరి చర్యలు ఉంటాయి. చిత్తూరు జిల్లా పలంనేరు నియోజకవర్గం వైకుంఠ ఏకాదశి పర్వదినాన బూనీల కళ్యాణ వెంకటేశ్వర స్వామి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 5:30 గంటలకు గోపూజ మొదలుకొని భక్తులకు శ్రీవారి దర్శనార్థం ఉత్తర ద్వారం దర్శనార్థం కల్పించారు. భక్తులకు సామూహిక అభిషేకం నిర్వహించారు. భక్తులకి అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పలమనేరు శ్రీ బూనిల కళ్యాణ వెంకటరమణ స్వామి దేవస్థానం నందు ముక్కోటి ఏకాదశి కార్యక్రమం ఉదయం 4:30 గంటలకు గోపూజతో ప్రారంభమైంది. అదేవిధంగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఉత్తర ద్వారం ద్వారా శ్రీవారి యొక్క దర్శనాన్ని బాగా ఉత్తర ద్వారంగా ఏర్పాటు చేయడం అయింది. ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నంద్యాల, కర్నూలు జిల్లాల రజక సేవా సంఘ ఆధ్వర్యంలో నిర్వహించిన రజక ఆకాంక్ష సభ 5 నిర్వహించారు. రజక సామాజిక వర్గానికి రాజ్యాంగబద్ధంగా ఉన్న హక్కులను వివరించడం, వారి సమస్యలపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమం చైర్మన్ అడ్వకేట్ సావిత్రి నేతృత్వంలో విజయవంతంగా జరిగింది.
కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించారు. దేశ చరిత్రలోనే వైఎస్ఆర్సీపీ ఎలాంటి పొత్తులు లేకుండా అధికారంలోకి వచ్చిందని, మళ్లీ అదే విధంగా అధికారాన్ని సాధిస్తామని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పడం సరికాదు అని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి నాయకులను లెక్క చేయకుండా పరిపాలన చేస్తారని, ఇతర పార్టీలను కలుపుకునే స్వభావం ఆయనకు లేదు అని అన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పాలనా విధానంపై లింగారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పత్రికా సమావేశంలో ఈ దేశంలో 58 జగన్మోహన్ రెడ్డి గొప్పవాడ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు కాబట్టి అనుకున్నా. ఇందిరాగాంధీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకపోయినా కూడా ఆమె ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి శక్తి ఆమెకు ఉండేది ఎప్పట్లో. అయినా కూడా సిపిఎంతో ఆమె పొత్తు పెట్టుకుంది. తర్వాత ఎన్టీ రామారావు గారు కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసేటప్పుడు బద్ధ విరుద్ధమైనటువంటి పార్టీలు సిపిఐ, సిపిఎం, బీజేపీ ఈ జరిగేటువంటి పనే. నేను ఊరంతటి ఒకదారి అయితే ఉలిపికెట్టేది ఒకదారంట. అట్టుంది మీ పార్టీ, మీ నాయకుడు, నీ వ్యవహారము. అది మీ బలహీనత. మీ బలహీనత. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పత్రికా సమావేశంలో తిరుమలలో ఎక్కడ చూసినా కూడా భక్తజన సందోహం కనిపిస్తుంది. ముఖ్యంగా ముందుగా అనుకున్న దానికన్నా ముందే తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలను ప్రారంభించినట్లుగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. మరొక వైపు తిరుమలలో సామాన్యుల నుంచి సినీ, రాజకీయ ప్రముఖులు స్వామివారి దర్శనాలకు క్యూలు కట్టారు. తెల్లవారుజామున 1 గంట నుంచి 2 గంటల తర్వాత రాజకీయ, సినీ ప్రముఖులకు దర్శన భాగ్యం కల్పించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు అత్యంత అద్భుతంగా ఈ కార్యక్రమం ప్రారంభించాం. ఎందుకంటే ఎటువంటి ఆటుపోటులు లేకుండా చాలా పీస్ఫుల్గా దర్శనాలు జరుగుతున్నాయి. ఆ ప్రాంతంలో ఎవరైతే భక్తులు అంతకుముందు కూడా తెలియజేశాం, ఈ 3 రోజుల పాటు ఆన్లైన్ లక్కీ డిప్ ద్వారా దాదాపు 1,89,000 మంది భక్తులకి ఈ 3 రోజుల పాటు టోకెన్లు ఇవ్వడం జరిగింది. అదే ప్లాన్ ప్రకారం ఉదయం 4:30 నుంచి ఎవరైతే భక్తులు వారికి కేటాయించినటువంటి స్లాట్ ప్రకారం రావడం జరిగింది, వారికి సర్వదర్శనాలు ప్రారంభిస్తాం. ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా టోకన్ లేని భక్తులు ఎవరు కూడా ప్రస్తుతానికి వచ్చి, అంటే ఏదైతే టీటీడీ గత ఒక 4-5 రోజుల నుంచి భక్తులందరికీ అవగాహన కోసం ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, బ్రాడ్కాస్టింగ్ అనౌన్స్మెంట్స్, ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్, రైల్వే స్టేషన్స్ అన్నింటిలో ఏదైతే పెద్ద ఎత్తున అవగాహన కల్పించేటువంటి కార్యక్రమం తీసుకున్నాం బ్రహ్మాండంగా. దానివల్ల భక్తులందరికీ ఓం నమో వెంకటేశాయ. ఈరోజు అత్యంత అద్భుతంగా ఈ కార్యక్రమం. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో జోన్ అభివృద్ధికి నూతన ఆలోచనలు, ప్రణాళికలతో ముందుకు సాగాలని, అందుకు భీమిలి ప్రజల సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది అని టీడీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు అన్నారు. భీమిలి జోనల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన టి నాగేంద్ర కుమార్ ను పార్టీ నాయకులతో కలిసి ఆయన శాల్వా, పుష్పగుచ్చంతో అభినందించారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు భీమిలిని రాష్ట్రానికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నారని పేర్కొంటూ అభివృద్ధి పనులపై చర్చించి వినతి పత్రం అందజేశారు. ఇక నూతన ప్రణాళికల అమలుకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చురకల రమణ, కాసరపు నాగరాజు, మారోజు సంజీవ్ కుమార్, సంకురుభుక్త జోగారావు పాల్గొన్నారు.
విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో మధురవాడ జీవీఎంసీ జోన్లో జరిగిన నాయకుల కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా వైసీపీ సమన్వయకర్త మధ్య శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్న శ్రీను మాట్లాడుతూ వైసీపీ పార్టీకి పూర్వవైభవం తెచ్చే విధంగా నా అడుగులు ఉంటాయని, నా దృష్టిలో నాయకుడు కార్యకర్త ఒకటే అని, ఎవరికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వారికి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మధురవాడ జోన్ జీవీఎంసీ వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. స్వతంత్ర చెప్పారు, అన్ని కూడా మీ అందరూ కూడా తెలుస్తుంది. ఇవాళ ఈ ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తా ఉందో. నేను మెడికల్ కాలేజ్ సంబంధించి చూస్తే పెద్ద ఎత్తున మనం చేస్తాం. ఇవాళ రాష్ట్రంలోనే, ఇవాళ దేశమే ఎదురు చూస్తుంది ఈ పీపీపీ మోడ్లో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న విధానం. ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు. ఇవాళ అన్ని ఎక్కడికి వెళ్ళినా పప్పులు బెల్లల్లాగా పూలు పనిచేస్తున్నారు. ఏమంటే ఇక్కడ అవి వచ్చేస్తే ఇవి వచ్చేస్తే అని చెప్తున్నారు. ఆ వచ్చిన వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. భూములు చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు తప్ప మనుషులు కనబడడం లేదు. అయినప్పుడు కూడా ఇంకా కాలాతీతం ఉంది, సమయం ఉంది. ఆ సమయంతో పాటు ఖచ్చితంగా ఆ ఇచ్చిన స్థలాలన్నింటికి వెళ్తాం, వెళ్ళి చూస్తాం. ఎవరెవరు వచ్చినందుకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే స్థానిక ఎన్నికల్లో 6వ వార్డుని గెలిపే జయంగా మనందరం కలిసి కష్టపడి పనిచేయాలని, ఎలాంటి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి స్థాయిలో ఉంటారు. అందరూ కాలనీస్ లో ఉన్నారు, మీరందరూ కూడా వెంప కాలనీస్ ఉన్నారు. స్వతంత్ర చెప్పారు, అన్ని కూడా మీ అందరూ కూడా తెలుస్తుంది. ఇవాళ ఈ ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తా ఉందో. నేను మెడికల్ కాలేజ్ సంబంధించి చూస్తే పెద్ద ఎత్తున మనం చేస్తాం. ఇవాళ రాష్ట్రంలోనే. ఏబీ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.